అద్వానీ బీజేపీ ఇది కాదు అని ఆ పార్టీని పూర్వం నుంచి అభిమానిస్తున్న వారు అనుకుంటున్నమాట. వాజ్పేయి అద్వానీ నేల మీద పడుకొని పుస్తకాలనే తలగడగా మార్చుకొని నాటి జనసంఘ్ నుంచి నేటి బీజేపీ వరకు ఒక్కో మెట్టు ఎక్కించారు. వారు అవినీతికి ఆమడ దూరం ఉండేవారు. అలాగే తాము ప్రవచించిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. వాజ్పేయి గురించి ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. 1999లో వాజ్పేయి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు పెట్టాయి. అయితే ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. ఆనాడు ఎంతో మంది వాజ్పేయిని కలిసి ఆ ఒక్క ఓటు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుందామని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. అంతా పద్ధతి ప్రకారం సాగాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. అలాగే ఓటమిని చిరునవ్వుతో స్వీకరించారు. దాని ఫలితంగా 1999లో జనాలు వాజ్పేయిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్డీఏని పూర్తి మెజార్టీతో గెలిపించారు. ఇది ఆయన నిబద్ధత. మరి ఆయన వారసులుగా బీజేపీని దేశాన్ని ఏలుతున్న వర్తమాన నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షాలు అదే తీరున ప్రయాణిస్తున్నారా అంటే జనాలకు డౌట్లే వస్తున్నాయి. బీజేపీ అధినేతలు వారు, జాతీయ పార్టీకి నేతలు, దేశమంతా ఒక్కటిగా ఒకే మాట చెప్పాల్సిన వారు, తాము చెప్పిన మాటలకు కట్టుబడాల్సిన వారు. ఇదంతా ఎందుకు అంటే 2019లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోడీ దారుణంగా విమర్శించారు. పోలవరం డబ్బుని ఏటీఎంగా వాడుకున్నారు అని చంద్రబాబు మీద నేరుగా విమర్శలు చేశారు. వాటికి జవాబు లేదు, జనాలకు వివరణ లేదు. 2024 నాటికి రెండు పార్టీలు చేతులు కలిపి జనం ముందుకొచ్చారు. బాబు విషయంలో మోడీ ఆనాడు అన్న మాటలు తప్పు అనుకోవాలా, లేక ఓట్ల రాజకీయం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తామని జనాలకు సందేశం ఇస్తున్నారా అన్నది ఒక డౌట్. ఇదే విధంగా చూస్తే బీహార్కి వెళ్ళినా, తెలంగాణకు వెళ్ళినా, తమిళనాడుకు వెళ్ళినా మోడీ, అమిత్ షా చెప్పే మరో మాట వారసత్వ రాజకీయాలు అని. రాజకీయాలు ఒకే కుటుంబానికి పరిమితం అవుతున్నాయని చెబుతూ వస్తున్నారు. మరి ఏపీలో చూస్తే చంద్రబాబు, లోకేష్లతోనే టీడీపీ రాజకీయం సాగుతోంది. రాజమండ్రి సభలో లోకేష్ని ఆప్యాయంగా మోడీ పలకరించారు. ఒకనాడు వారసత్వ రాజకీయాలు అని విమర్శించి ఇప్పుడు వారితోనే జట్టు కడితే బీజేపీ మూల సిద్ధాంతాలు ఎక్కడికి పోతున్నాయి అని జనాలు అడుగుతున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం బీజేపీ ఎక్కడ పడితే అక్కడ రాజీ పెడితే మరి సిద్ధాంత బలం కలిగిన పార్టీ, తేడా పార్టీ అని బీజేపీని ఎందుకు చెప్పుకోవాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు చూస్తే నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ తిట్టిన పార్టీతోనే జట్టు కట్టడం ఏమిటో ఈ రాజకీయం అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నా అధికారమే పరమావధిగా బీజేపీ విధానం ఉంటోంది అని విమర్శలు ఉన్నాయి. బీజేపీతో కలిసి ఉంటే మంచివారు, లేకపోతే చెడ్డవారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఏపీలో అవినీతి జరిగింది అని విమర్శిస్తున్న బీజేపీ పెద్దలు నాడు టీడీపీ ప్రభుత్వం మీద కానీ, నేడు వైసీపీ ప్రభుత్వం మీద కానీ ఎందుకు విచారణలకు ఆదేశించలేకపోయారు అన్న సగటు ప్రజానీకం వేసే ప్రశ్నలకు జవాబు ఉందా అంటే కేవలం రాజకీయ విమర్శలు చేస్తూ అవసరార్థం ఆయా పార్టీల మద్దతు తీసుకుంటూ బీజేపీ కూడా అన్ని పార్టీల మాదిరిగా తానులో ముక్క అని చెప్పదలిచారా అన్న చర్చ అయితే వస్తోంది. రాజకీయాల్లో చూస్తే కనుక వాజ్పేయిని అంతా రాజనీతిజ్ఞుడు అని ఎందుకు అంటారో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఆయన రాజకీయం కుల, మత, ప్రాంతాలకు అతీతం, అంతా మెచ్చేదిగా ఉంటుంది. ఆయన పార్టీ సిద్ధాంతాలను పాటించడంలో ఎప్పుడూ రాజీ పడలేదు. వాజ్పేయి ఏళ్ల తరబడి విపక్షంలో ఉండడాన్ని చూసిన నాటి కాంగ్రెస్ నేతలు మీరు మా పార్టీలోకి వస్తే ఏనాడో ప్రధాని అయ్యేవారు అని చెప్పేవారు. దానికి ఆయన చిరునవ్వు నవ్వి నా నిబద్ధతను పోగొట్టుకోను అని చెప్పేవారు. మరి అలాంటి నాయకుడు వాజ్పేయి సంస్థాపించిన బీజేపీయేనా ఈనాడు కొనసాగుతోంది అన్నది మాత్రం సగటు బీజేపీ అభిమానులకు ఉన్న సందేహాలు. అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే చాలా అంశాలకు పరిష్కారం ఉంటుందని ఆశపడిన వారికి పూర్తి మెజార్టీతో 10 ఏళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపుగా నిరాశపరిచింది అనే అంటున్నారు. అధికారంలోకి కొనసాగడానికి రాజకీయం అంటే మరి సిద్ధాంతాలు ఎందుకు అన్న ప్రశ్నకు జవాబులు కాషాయ దళం ఇవ్వాల్సిందే.